హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే సెప్టెంబర్ 6 బిగ్ బాస్లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిన్గా ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే స్టార్టింగ్లోనే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వగానే అందరూ హౌస్మేట్స్ గార్డెన్ ఏరియాలో నిలబడి ఉంటారు. లైన్గా నిలబడి ఉంటారు, ఏందో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే బిగ్ బాస్ వాయిస్ వస్తుంది. బిగ్ బాస్ చెబుతారు ఏమిటంటే, నైనిక మరియు యష్మి మీకు ఇస్తున్న రెండో ఛాలెంజ్, మీకు ఇచ్చిన రింగ్లను పక్కనే చేతులు పట్టుకొని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ చేతిని బ్రేక్ చేయకుండా తమ శరీరాల నుంచి రింగులను తీసుకువెళ్ళి పడేయాల్సి ఉంటుంది అని అంటారు. తర్వాత బిగ్ బాస్ ఇంకో విషయం అని అంటారు, అదే రింగులను చేతితో పట్టుకోకుండా కింద నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అని అంటారు. అంటే ఎగ్జాంపుల్ నైనిక టీంలను తీసుకోండి. నైనిక టీం లైన్గా నిలబడి వాళ్ళు రైట్ సైడ్లో ఉన్న రింగులను చేతితో టచ్ చేయకుండా రింగ్ని పట్టుకొని ఒకరి మీద నుంచి ఒకరి మీదకి తీసుకువెళ్ళి ఎండింగ్ పాయింట్ దగ్గర వెయ్యాలి. అలానే చేతితో వేయకూడదు, చేతులు వీడకూడదు. ఈ గేమ్లో నైనిక టీం ముందు చూపుతో గేమ్ ఆడక ముందే నిఖిల్ని పిలిచి గేమ్ గురించి డిస్కస్ చేశారు. ఇక్కడ వీళ్ళు మంచి స్ట్రాటజీ అయితే ప్లే చేశారు. వీళ్ళు ఆడిన ఆటలో అయితే తప్పు లేదు అని నాకు అనిపిస్తుంది. ఇందులో అయితే 100% తప్పు అయితే లేదు. ఇంకా యష్మి టీం అయితే ఆడింది, ప్రాపర్ గేమ్ అయితే ఆడింది. కానీ ఇక్కడ కొంచెం నైనిక టీం కన్నా యష్మి టీం కొంచెం ఎక్కువ సమయం అయితే తీసుకుంది. అందువల్ల యష్మి టీం అయితే ఓడిపోయింది. ఇక్కడ యష్మి టీంలోని అభయ్ నవీన్ అది నైనిక టీం ప్లే చేసిన స్ట్రాటజీని గమనిస్తాడు. అభయ్ నవీన్ అయితే అందరికీ చెప్తారు, వాళ్ళు తల మీద నుంచే తీసుకున్నారు, శరీరం మొత్తం అయితే రింగ్ని తీసుకోలేదు అని చెప్తాడు. యష్మి టీం ఇది చాలా తప్పు అని ఇలా అని డిఫైన్ అయితే చేస్తారు. ఇంతలోనే బిగ్ బాస్ వాయిస్ అయితే వస్తుంది. బిగ్ బాస్ నిఖిల్ని అడుగుతారు, ఎవరు విన్ అయ్యారు అని అడిగితే అప్పుడు నిఖిల్ చెప్తారు నైనిక టీం విన్ అయ్యింది అని అంటారు. అప్పుడు నైనిక టీం అయితే బాగా హ్యాపీతో డ్యాన్స్ వేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత లివింగ్ రూమ్లో అందరూ కూర్చున్నప్పుడు యష్మి ఆ గొడవను ఇంకా ఆపదు, ఆ గొడవని లాగుతూనే ఉంటుంది. అప్పుడే సీత నైనిక కూర్చొని ఉంటారు. సీత బేబక్కని అడుగుతుంది, యష్మి టీం ఫస్ట్ రౌండ్ ఆడినప్పుడు మేం క్లాప్స్ కొట్టినాం కదా, ఇప్పుడు మేం విన్ అయినప్పుడు వీళ్ళు గెలవలేదని ఎంత గొడవ చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు యష్మి వచ్చి మేము కూడా క్లాప్ చేస్తాము అలా ఇలా అని మాట్లాడితే సీత చెప్తుంది, నేను మీకు చెప్పలేదక్క బేబక్కని చెప్తున్నాను అని అంటుంది.